జగిత్యాల పట్టణంలోని శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి సన్నిధిలో దీక్షలో ఉన్న ఆంజనేయ స్వాములకు మాజీ మంత్రివర్యులు శ్రీ టి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో భిక్ష ఏర్పాటు కార్యక్రమంలో పాల్గొన్నారు. మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి. జై శ్రీరామ్. మనందరికీ కూడా ప్రతి సంవత్సరం భిక్ష ఏర్పాటు చేస్తున్న మాజీ మంత్రులు జీవన్ రెడ్డి గారు ఈ యొక్క దీక్ష గురించి 2 నిమిషాలు మాట్లాడతారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు పొందాలనేటువంటి ఒక భావనతో రేపు రాబోయేటువంటి చిన్న జయంతి ఉత్సవాల సందర్భంగా దీక్ష చేపట్టేటువంటి ఆంజనేయ స్వామి భక్తులు అందరూ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నేను ఎప్పుడూ ఆ శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణం జరుపుకోవడం జరిగింది. ఈరోజు పట్టాభిషేకం. ఆంజనేయ స్వామిని కొలవడం అంటే స్వయం శ్రీరామచంద్ర ప్రభువును పిలిచినట్టు. మరి అటువంటి అంటే భక్తులకు ప్రతీక ఆంజనేయ స్వామి. అటువంటి ఆంజనేయ స్వామి నమ్ముకున్న వారికి ఎవరైనా కాదు అందరికీ ఒక విధమైనటువంటి ఒక ఆత్మవిశ్వాసం లభించే విధంగా మన జీవితంలో చేపట్టేటువంటి ఒక ఏ కార్యక్రమమైనా కానీ సఫలీకృతం అవుతుందనేటువంటి విశ్వాసం. అందుకే అందరూ కూడా ఏదైతుందో హిందూ బంధువులు అందరూ కూడా ఆంజనేయ స్వామిని మరి మన ఆరాధ్య దైవంగా పూజించడం జరుగుతుంది. అటువంటి ఆంజనేయ స్వామి కరుణా కటాక్షాలు పొందడానికి దీక్ష చేపట్టేటువంటి ఒక భక్తులందరినీ మరొక్కసారి మీ దీవెనలు పొందాలనే ఒక భావనతోని మరి ఈ సంకల్పం మీతో సహకారికి భోజనం చేయాలనే ఒక భావనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం ఏర్పాటులో ప్రధానంగా మిత్రులు రమేష్ రావు గారు ఏదైతుందో నాకు ఆనాటి తోడు నిలుస్తుందో వారి యొక్క సలహా సూచన చొరవతోనే ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. నేను వారికి మరి ఇందులో పాల్గొని ఈ కార్యక్రమం సఫలీకృతం కావడానికి తోడు నిలుస్తున్నటువంటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరొకసారి ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ కూడా ఆ స్వామి కటాక్షాలు కరుణా కటాక్షాలు మరి సమాజానికి అందరికీ లభించే విధంగా ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా ఉండాలని కోరుకుంటూ జై హనుమాన్. జై హనుమాన్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.